హాయ్ గాయ్స్, హియర్ బ్రోస్ మేము స్టార్ట్ అయ్యాం. నా లైఫ్లో ఇలాంటి ట్రైన్ ఎక్కలేదు భయ్యా. 9 గంటలు దిగాలి, 3 అయిపోయింది. చిదాల్లో గోరులు చిక్కుంటుందండి ట్రైన్ వెళ్ళకపోయేసరికి. మేము వచ్చిన ట్రైన్ చాలా డిలే అయింది. గొలుక్కో ఇంకెందుకు, గోర్లు షార్ప్ చేసుకో. అనాథ పిల్లలకి సమోసాలు పంచి పెడుతున్నాను. ఇదొక అనాథ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే లాంగ్ వీకెండ్ వచ్చింది, 4 days అనమాట. ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుండగా వైజాగ్ అయితే మాకు థాట్ వచ్చింది. వైజాగ్ అయితే ఆల్రెడీ వెళ్ళాము, కాకపోతే అక్కడ మా తమ్ముడు మౌలి అయితే చదువుతున్నాడు. ఇంకా వాడిని చూసినట్టు ఉంటుంది, వెళ్ళినట్టు ఉంటుందని వైజాగ్ అయితే ప్లాన్ చేసాము. అసలు ఈ ఇయర్లో స్టార్టింగ్ అయితే ఫస్ట్ వరంగల్ వెళ్ళాము. మా మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 years అవుతుంది. ఇప్పుడు ఏ ట్రిప్స్కి వెళ్ళలేదు. ఇంకా స్లోగా ఇప్పుడే కొంచెం ఫైనాన్షియల్గా కూడా స్టెబిలిటీ అవుతూ సర్లే వెళ్దాం, లైఫ్ అంటే ఇంకెలా ఉండడమే కాదు అన్నట్టుగా చిన్న చిన్న ట్రిప్స్ అయితే స్టార్ట్ చేసాం. ఫస్ట్ ఇయర్లో అయితే వరంగల్ వెళ్ళాం అనమాట. ఆ రీల్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి నా ఛానల్లోకి. సో లగేజ్ అంతా సర్దేసుకొని, రైనీ సీజన్, రైన్స్ కూడా పడుతున్నాయి కాబట్టి ఎప్పుడు పడుతున్నాయో గొడుగు కూడా తీసుకెళ్తున్నాం. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి ఆటో అయితే బుక్ చేసుకొని వెళ్ళాం. అనుకున్నామో లేదో సడన్గా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మెట్రో ఎక్కి సికింద్రాబాద్ ట్రైన్కి అయితే వెళ్దామని మేము మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాం. వ్యూ అయితే ఎంత బాగుందో వర్షం పడుతుంటే, పైనుంచి చూస్తుంటే నాకైతే చాలా బాగా నచ్చింది. ఏంటో వర్షం అనేది దూరం నుండి చూస్తుంటేనే నచ్చుతుంది, దగ్గర తడుస్తుంటే మాత్రం చాలా చిరాకేస్తుంది. ఈ ఇయర్ వర్షాలు కూడా ఫుల్గా పడ్డాయి. ఇంకా అలా అయితేనో ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇది సడన్గా అనుకున్న ట్రిప్ అనమాట. ముందైతే ఏం ప్లాన్స్ చేయలేదు. సడన్గా లాంగ్ వీకెండ్ వచ్చింది, ఎక్కడికి వెళ్దాం అనుకునేటప్పటికి ఎలాగో తమ్ముడు అక్కడ మౌలి ఉన్నాడు కాబట్టి సో వైజాగ్ బెటర్ అనిపించింది. సో అందుకని మేము వైజాగ్ వెళ్తున్నాం. ఇంకా అన్నయ్య కూడా ఖాళీగా ఉన్నాడు కదా, నేను కూడా వస్తా అన్నారు. ఇక ముగ్గురం కలిసి స్టార్ట్ అయిపోయాం. ట్రైన్ ఎక్కిన తర్వాత మూవీ అయితే చూసాం ఇద్దరము. ఇంకా మూవీ అయితే చూసి అలా పడుకున్నాం అనమాట. మార్నింగ్ లేచేసరికి వైజాగ్లో ఉంటామని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే సడన్గా మార్నింగ్ లేచి చూసి టైం చూసేసరికి ఎక్కడున్నామా అని వేర్ ఇస్ మై ట్రైన్లో చూస్తే ఇంకా మేము వైజాగ్ రీచ్ అవ్వలేదు, ఇంకా విజయవాడ వరకే వచ్చినాం. ఏంటి మార్నింగ్ ఇంకా విజయవాడ అని చూస్తే ట్రైన్ చాలా డిలే అయింది. స్పెషల్ ట్రైన్ కాబట్టి చాలా డిలే అయింది. ఇంకా మేము అనుకుంటున్నాం అప్పటికప్పుడు సడన్గా వెళ్ళిపోతాడులే, డిలే అయినా. మధ్యలో ఒకసారి గణేష్ చూసాడంట, అయినా డిలే అయినా వెళ్ళిపోతాడులే, అప్పటికప్పుడు కొట్టేస్తాడని అనుకున్నారు. ఆడొకే చోట చాలా సేపు అయితే ఆపేశాడు. చాలా ఇరిటేషన్ అయితే వచ్చింది. దానికి తోడు మేము టిఫిన్ కూడా స్కిప్ చేసేసాము. లేవడమే 8 అయిపోయింది. ఇంక వెళ్ళిపోతాంలే అనుకున్నాం. లేచి చూసేసరికి టిఫిన్ కూడా మాకు ఎక్కడ దొరకలేదు. ఇంకా అర్థమైపోయింది ఇంక ఇలా అయితే వెళ్ళాము. మాకు ఆ డౌట్ వచ్చింది. ఇంక అప్పటికి బటర్ మిల్క్, సమోసా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు బుద్ధి వచ్చి తెలిసింది ఏంటది, ఇది మాకు సెకండ్ టైము స్పెషల్ ట్రైన్ డిలే అవ్వడం. ఫస్ట్ టైం ఏదో అనుకున్నాం, మేబీ అవ్వదులే, ఈ ట్రైన్ ఎందుకు ఇలా అయింది అనుకున్నాము. కానీ సెకండ్ టైం కూడా ఇలా అయ్యేసరికి అర్థమైంది డెఫినెట్గా ఇంకెప్పుడు జన్మలో స్పెషల్ ట్రైన్స్ అయితే బుక్ చేసుకోకూడదని. ఇంకా ఎలాగా మనం రీచ్ అవ్వలేము, వెళ్ళే టైంకి ఈవినింగ్ అయిపోతుందని ఇంక తెచ్చుకున్న బటర్ మిల్క్, సమోసా అయితే తినేస్తున్నాం. అనాథ పిల్లలకి సమోసాలు పంచి పెడుతున్నాను. ఇదొక అనాథ, అదొక అనాథ పిల్లలు తింటున్నారు. ఇంకా కావాలా అనాథ బిడ్డ? అనాథ బిడ్డకి గోల్డ్ చైన్ ఉందండి. పచ్చిమిరకాయ తీసుకోండి అనాథ బిడ్డ. అది పచ్చిది కానీ పర్లేదు అన్నయ్య, అనాథ బిడ్డ కాదు మా అన్నయ్య, తీసుకో. ట్రావెలింగ్కి వచ్చి ట్రిప్కి వచ్చి 3 అంతా దొబ్బింది. చిదాల్లో గోరులు చిక్కుంటుందండి ట్రైన్ వెళ్ళకపోయేసరికి. మేము వచ్చిన ట్రైన్ చాలా డిలే అయింది. గొలుక్కో ఇంకెందుకు, గోర్లు షార్ప్ చేసుకో. నీకు నా లైఫ్లో ఇలాంటి ట్రైన్
ట్రైన్ ఎక్కలేదు భయ్య. 9 గంటలు దిగాలి, 3 అయిపోయింది. ముఖాలు చూడండి వాలిపోయినాయి. ఫైనల్లీ వైజాగ్ వచ్చేసాం. 3 అయింది. 4 డేస్ లో ఏం చేసామన్నది నెక్స్ట్ వ్లాగ్ లో అయితే పెడతాను. ఇంకా ఇక్కడ దిగగానే ఇంకా మేము అక్కడే ఫుడ్ కోర్ట్ లో తినేసాం అనమాట. ఇంకా అంత ఆకలేసింది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ సరిగ్గా లేదు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.